కమ్యూనిస్టు భావజాలం, సామాజిక స్పృహ ఉన్న కుటుంబంలో జన్మించిన కొరటాల శివ తన కెరీర్ను మొదట ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రారంభించారు. అయితే సినిమాపై ఉన్న ప్యాషన్తో ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. తన మామ ప్రముఖ నటుడు, రచయిత అయిన పోసాని కృష్ణమురళి వద్ద అసిస్టెంట్ రైటర్గా చేరి సినిమా స్క్రిప్ట్ రచనలోని మెలకువలను నేర్చుకున్నారు. ఆ అనుభవంతో టాలీవుడ్లో పవర్ఫుల్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే రైటర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. దర్శకుడిగా మారకముందే కొరటాల శివ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భద్రా సినిమాకు కథా చర్చల్లో పాల్గొని స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించడం ద్వారా ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బృందావనం, ఊసరవెల్లి, ప్రభాస్, మున్నా, గోపీచంద్, ఒక్కడున్నాడు వంటి క్రేజీ సినిమాలకు పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. హీరోల క్యారెక్టరైజేషన్ను ఎలివేట్ చేస్తూ ఆయన రాసిన మాటలు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. రచయితగా పీక్స్లో ఉన్నప్పుడే రెబల్ స్టార్ ప్రభాస్తో మిర్చి సినిమా ద్వారా కొరటాల శివ మెగాఫోన్ పట్టారు. కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడూ వాడలేడు, కానీ ప్రేమించడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరూ ప్రేమించలేరు అనే క్లాస్ అండ్ మాస్ డైలాగ్తో ప్రభాస్ను సరికొత్తగా ప్రజెంట్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన శ్రీమంతుడు కొరటాల శివ కెరీర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. ఊరు మనకెంతో ఇచ్చింది, తిరిగి మనం ఊరికి ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం అనే కాన్సెప్ట్తో గ్రామాల దత్తత అనే సామాజిక అంశాన్ని తెరపైకి తెచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత భరత్ అనే నేను అనే పొలిటికల్ డ్రామాను తెరకెక్కించి రాజకీయాల్లో బాధ్యతా ప్రమాణం అనే విలువలను కమర్షియల్ ఫార్మాట్లో చూపించి వరుస విజయాలను అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్లో కొరటాల తెరకెక్కించిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాకుండా కొరటాల శివకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. పర్యావరణ పరిరక్షణ అనే సందేశాన్ని ఊరమాస యాక్షన్కు బ్లెండ్ చేయడంలో కొరటాల మార్క్ మేకింగ్ మరోసారి రుజువైంది. ఇక కొరటాల శివ కెరీర్లోనే మోస్ట్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా దేవరా పార్ట్ 1. గ్లోబల్ స్టార్ ఇమేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 428 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ టాలీవుడ్ మాస్ గాడ్ నటసింహం నందమూరి బాలకృష్ణతో తన తదుపరి భారీ చిత్రాన్ని #NBK112 వర్కింగ్ టైటిల్తో పట్టాలెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ అండ్ ఫస్ట్ కొలాబరేషన్ ఇది. చిత్ర పరిశ్రమ సాంప్రదాయాలకు భిన్నంగా ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని వెంకటాయపాలెం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 25న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టబోతున్నారు. ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తూ ఉండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. కొరటాల శివ మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.